ఆయన మరి నాలో ఏ మంచితనం లేకపోయినప్పటికీ నన్ను కూడా ప్రేమించి నా కొరకే ప్రాణం పెట్టిన యేసు ప్రభువారు నా నిమిత్తమై శిలువలో బలైపోయి నన్ను విమోచించి నన్ను రక్షించి నన్ను నీ ప్రియబిడ్డగా నీ సొత్తుగా నీ జనాంగంగా నీ రాజ్యానికి వారసులుగా నన్ను చేసుకున్నారు ప్రభు. ఓ దినం రానే ఉన్నది ప్రభుతో పాటు నిత్య రాజ్యంలో నిత్యత్వంలో యుగయుగాలు నీతో పాటు ఉంటాననే ఆ గొప్ప శుభప్రదమైన నిరీక్షణ బట్టి వందనాలు కృతజ్ఞత చెల్లిస్తూ ఆ నిరీక్షణలో మరి కనిపెడుతూ నీ రాకడ కొరకై ప్రభు మరి రాకడ కొరకై కనిపెట్టే గుంపులో నన్ను కూడా ఉంచినందు కొరకై వందనాలు ఆయన. మరి ఇదిగో మా ముందు ఉంచబడిన బల్ల నాయన నీ శరీరానికి రక్తానికి సాదృశ్యమైన బలలో పాలు పొందలేంటుండగా నాయన కొద్ది హెచ్చరికలు నాయన మరి వాక్య వెలుగులో నన్ను నేను పరీక్ష చేసుకుంటూ మేము అందరం పరీక్ష చేసుకుని యోగ్యమైన రీతిగా పాలు పొందడానికి మీరే కృప చూపించి సహాయం చేయవలసిందని నాయన ప్రతి విధమైన డిస్టర్బెన్సెస్ నుంచి మమ్మల్ని తప్పించండి ప్రభు. శ్రేష్టమైన నీతో సింక్రనైజ్ అయ్యి నీవు ఏదైతే నీ స్వరాన్ని మాకు వినిపింపజేస్తారో ఆ స్వరాన్ని వినడానికి మాకు సహాయం చేయవలసిందని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. మరి ప్రభు బల్ల మరి మనం చివరి దినాల్లో ఉన్నాం. ఆయన ప్రత్యక్షత ఆయన మన నిమిత్తమే యేసు ప్రభువారిగా ఆయన ప్రత్యక్షపరచబడి ఆయన రక్షణ ఆయన విమోచన పొందుకున్న మనం మరి ప్రభు కొరకై ఆయన రాకడ కొరకై ఎదురు చూచే గుంపులో ఉండాలి. ఎందుకంటే ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. మరి సూచనలన్నీ నెరవేరే ఆయన ఎప్పుడైనా రావచ్చు. మనం సిద్ధపాటు కలిగి ఉంటే మనం తప్పక మధ్యాకాశంలో యేసయ్యని మనం ఎదుర్కొంటాం. కనుక మన నిరీక్షణ అది. మన నిరీక్షణకి ఒక కారణం ఉంది. యేసు ప్రభువారి చేత రక్షింపబడిన మనం మరి ఆయన రాకడ కొరకే కూడా మనం ఎదురు చూడాలి. సో కనుక మరి చివరి దినాల్లో ఆయన రాకడ దినాల్లో ఉన్నప్పుడు మరి అనేకమైన సూచనలు యేసు ప్రభువారు ఆయన తెలియపరిచారు. ఆ సూచనలు మనం వెరిఫై చేస్తే సూచనలు ఆల్మోస్ట్ అన్ని సూచనలు కూడా మరి నెరవేరిపోయాయి. ఆయన ఏ క్షణంలో అయినా ఇప్పుడే మనం బలలో ప్రవేశించక ముందే ఒకవేళ వచ్చినా మనం ఆశ్చర్యపోవసం లేదు. కనుక మనం విశ్వాసంగా మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ మరి ఆయన యొక్క రాకడ కొరకై మనం సిద్ధపడాలి అన్నది మరి దేవుని యొక్క మరి ప్రభు విశ్వాసులకి ఇచ్చే హెచ్చరిక. యేసు ప్రభువారు ఆయన మరి యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన కొన్ని మాటలు ఆయన చెప్తారు. ఆయన మరి చివరి దినాల్లో మరి ఆయన ఇంకా కొద్ది దినాల్లో ఆయన అప్పగింపబడతాడు అనగా యేసు ప్రభువారు తన శిష్యులను ఉద్దేశించి ఆయన కొన్ని మాటలు ఆయన చెప్తారు. ఆ మాటలు చెప్పకముందు మన సిద్ధపాటు కొరకై మరి 1 కొరింథీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం మరి మనం ఏ రీతిగా
సిద్ధపరచుకుంటూ ఆయన మరణ మరి భూస్థాపన పునరుద్ధాన ఆగమనాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మన మధ్యన ఉంచబడిన బల్ల. సో కనుక బల్లలో యోగ్యమైన రీతిగా పాలు పొందాలి అన్నది మరి పౌలు కొరింథీకి సంఘానికి రాస్తూ ఆయన ఇచ్చిన హెచ్చరికలు. కనుక ఆ హెచ్చరికలు మనం కూడా మన సిద్ధపాటు కొరకే మనం కూడా 26వ వచనం నుంచి మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 26వ అధ్యాయం 27, 28 అందరం కలిసి చదువుదాం. మొదటి కొరింథీ 11వ అధ్యాయం 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రను తాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించదు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినినో లేక ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధియును. 28 కూడా. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునే వాళ్ళు అలాగే చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్ర నుండి త్రాగవలెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి మనల్ని ఆయన బలలో మరి యోగ్యంగా పాలు పొందులాగున ప్రభు నీకు నాకు సహాయం చేయను గాక. ఇక్కడ 27వ వచనంలో ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో అంటే ఒకప్పుడు అయోగ్యులు మనం దేవాది దేవుడు మనల్ని యోగ్యులుగా చేసుకున్నాడు. ఒకప్పుడు మనం నీతిమంతులం కాదు, మనల్ని నీతిమంతులుగా చేసుకున్నాడు. ఒకప్పుడు ఆయన రాజ్యంలో అడుగుపెట్టడానికి మనకు అర్హత లేదు, మనల్ని అర్హులుగా చేసుకున్నాడు. అయితే ఇప్పుడు ఆయన రాకడ కొరకే ఎదురు చూసే సంఘంలో ఉన్న మనం పరీక్ష చేసుకోవాలి. అందుకే 28వ వచనంలో పౌలు కొరింథీ సంఘానికి హెచ్చరికిస్తూ ఆ హెచ్చరిక మనం కూడా తీసుకుంటాం. ఏమని అంటున్నాడు? కాబట్టి ప్రతి మనుషుడు తను తాను లెట్ ఎ మ్యాన్ ఎగ్జామిన్ హిమ్సెల్ఫ్. నేను ఎక్కడో విశాఖపట్నం నుంచి ఇక్కడికి వచ్చి మిమ్మల్ని పరీక్ష చేయడానికి రాలేదు. అలాగే మీ చేత నేను పరీక్షింపబడ్డానికి అంతకన్నా కాదు. మనం పరీక్ష చేసుకోమంటే మనకున్న అలవాటు ఏంటంటే పక్కోళ్ళని పరీక్ష చేస్తుంటాం. ఇది పక్కోళ్ళ పరీక్ష కాదు, స్వయం పరీక్ష. అంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటారు. స్వయం పరీక్ష. ఒక పరీక్షా పత్రం ఇవ్వబడుతుంది, మరి ఒక ఆన్సర్ షీట్ కూడా ఇవ్వబడుతుంది. మనం ఎక్కడ యోగ్యత కోల్పోయామో అన్నది వాక్య వెలుగులో మనం టిక్ చేసుకుంటూ ఉండాలి. ఆ పరీక్షా పత్రం మనకు ప్రమోషన్ రావాలంటే ఒక విద్యార్థి ఒక ఉన్నత తరగతికి వెళ్ళాలి అంటే ఆయన ఫైనల్ ఎగ్జామ్లో కూర్చోవాలి. నేను ఫైనల్ ఎగ్జామ్లో నేను కూర్చోనండి, కానీ నేను నెక్స్ట్ క్లాస్ ప్రమోట్ అయిపోవాలి అంటే అది కుదరదు. ఎందుకంటే నెక్స్ట్ క్లాస్ ప్రమోట్ అవ్వాలి అంటే ఎగ్జామినేషన్ తప్పకుండా ఆ విద్యార్థి కూర్చోవాలి. అలాగే ఆత్మీయ స్థితిలో మనం ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే ఈ పరీక్ష పత్రం తీసుకోవాలి, మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకోవాలి. మన యోగ్యమైన రీతిగా ఏ విషయాల్లో ఇట్ ఈస్ ఎ సివియర్ వార్నింగ్. అది ఎక్కడ యోగ్యత కోల్పోయాం, ఎవరైతే అయోగ్యులు. కాబట్టి ఎవడు అయోగ్యముగా పాలు పొందను అంటే అయోగ్యంగా పాలు పొందిన వాళ్ళు కూడా ఉంటారా? తప్పక ఉంటారు. యోగ్యత లేనితనం. మనం మానవ మాత్రలు, మన అందరం యేసు ప్రభులం కాదు. సో మానవ జన్మ ఎత్తిన ప్రతి మానవుడు ఆయన రక్తంలో మనల్ని ప్రతి పాపాన్ని కడిగి ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. అయితే మనం మందిరాన్ని నుంచి మనం బయటకు వెళ్ళే లోపలే మనం యోగ్యత కోల్పోయే పరిస్థితులు లేకపోలేదు. కనుక ఏ పరిధిలో యోగ్యత కోల్పోయామో వాక్య వెలుగులో మనం పరీక్ష చేసుకుందాం. కనుక ఆ సివియర్ వార్నింగ్ మనం ఇక్కడ మనకు తుఫాను వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. చేపల వేటకి వెళ్ళొద్దు అని చెప్పి మా విశాఖపట్నంలో మరి డేంజర్ 3వ నెంబర్ డేంజర్ ఎగరేశారని చెప్పి టీవీలో చెప్తున్నాడు. ఆ వార్నింగ్ హెచ్చరికని ఖాతరు చేయకుండా కొంతమంది జాలర్లు పడవ తీసుకుని వెళ్ళిపోయారు అనుకో. చేపలు దొరుకుతాయి కదా, ఇలాంటి టైంలోనే చేపలన్నీ బయటకు వస్తాయని వెళ్ళిపోయారు అనుకోండి.
చేపలు బాగానే ఉంటాయి, పట్టుకుంటాడు. మీరు టీవీలో చూసారో లేదో, నిన్న మొన్న ఆ కోనసీమలో రోడ్ల మీదకి వచ్చే ఎప్పుడు దొరకవట చేపలు. ఆ చేపలన్నీ, నేను చేపలు తిన్నా కాబట్టి నాకు తెలియదు, చెప్తున్నారు. అమ్మో అదే ఆ చేపల పేర్లే, మనిషిని కొట్టినా, ఒక కర్ర తీసి కొట్టినా చావదట. అలాంటి చేపలు రోడ్ల మీదకి వచ్చేస్తే ఒక ఆయన వలేసి పట్టి మొత్తం అన్నీ పట్టిపోతున్నాడు ఇంటికి. సో కనుక ఈ చేపలు ఎందుకు, ఏ సందర్భంలో చెప్పాను అది, ఆ కనెక్టివిటీ మర్చిపోయింది అండి. అదండి, వార్నింగ్ ఇచ్చినప్పుడు ఆ వార్నింగ్ హెచ్చరికని ఖాతరు చేయకుండా వెళ్తే వాడు మళ్ళీ తిరిగి రాడు. ఎందుకంటే అక్కడ తుఫాను అల్లకల్లోలంగా ఉంటుంది. అలాగే మన జీవితం, విశ్వాస జీవితంలో కూడా ఈ వార్నింగ్ ఇచ్చినప్పుడు, ప్రభు అయోగ్యత అనే వార్నింగ్ ఇచ్చినప్పుడు మనం తప్పక అది చాలా సివియర్గా, తీవ్రంగా దాన్ని తీసుకోవాలి. సో కనుక మనం పరీక్ష చేసుకోవాలి, యోగ్యమైన రీతిగా పాలు పొందాలి. లేకపోతే మనం ఒకప్పుడు అపవిత్రులు, మనల్ని ప్రభు పవిత్రులుగా చేశాడు. ఇప్పుడు పవిత్రత మన జీవితంలో ఏ కోసైనా కోల్పోయామా, పవిత్రతలో మనం వెనుకబడిపోయామా అని మనం ప్రశ్నించుకుంటూ మనం వాక్య వెలుగులో పరీక్ష చేసుకోవాలన్నది ఈ హెచ్చరిక. యేసు ప్రభువారు మరి ఆయన యొక్క పరిచర్యలో, యేసు ప్రభువారు ఎన్ని సంవత్సరాలు జీవించారండి భూమి మీద? 33.5 సంవత్సరాల్లో 30 సంవత్సరాలు తండ్రి యొక్క పరిచర్యలో ఆయన పాలు పొందలేదు. 30 సంవత్సరాలు తన తండ్రికి యోసేపుకి ఆయన వడ్రంగి పనిలో హెల్ప్ చేశాడు. మరి పరలోకపు తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చడానికి వచ్చానన్నాడు. ఆయన యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, మరి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్తి చేసి భూమి మీద నిన్ను మహిమపరచితిని. దేవాది తండ్రి ఆయన దేవుడు ఆయనకి ఏదైనా కుమారునికి ఏ పరిచయం ఇచ్చాడో, చేయుటకు నీవు నాకు ఇచ్చే ఒక పని, ఆ పనిని నేను సంపూర్తి చేశానంటాడు. ఎంతకాలంలో సంపూర్తి చేశాడు? 3.5 సంవత్సరాల్లో సంపూర్తి చేశాడు. సో 3.5 సంవత్సరాల్లో మరి 12 మంది శిష్యుల్ని ఎంపిక చేసుకొని మరి ఆయన వాళ్ళకి ట్రైనప్ చేసి, వాళ్ళు వెళ్ళి సర్వలోకానికి మీరు వెళ్ళి సృష్టిని ప్రకటించండి అని చెప్పి ఆజ్ఞాపించి అథారిటీ ఇచ్చి, ఈ అథారిటీతో మీరు వెళ్ళి మరి శిష్యులుగా చేర్చండి, సువార్త ప్రకటించండి అని చెప్పి ఉన్నాడు. ఇప్పుడు చెప్పిన ఆ దేవుడు నాయన, ఇప్పుడు ఇందాక నేను ఆరంభంలో ఏం చెప్పానండి, యేసు ప్రభు వారి శ్రేష్టమైన మరి పరిచర్యలో, ప్రసంగాల్లో 3 లేక 4 శ్రేష్టమైనవి ఉన్నాయి. యేసు ప్రభు వారి ప్రసంగాలు మత్తయి సువార్త నుంచి మనం చూస్తే మరి శ్రేష్టమైన ప్రసంగాలు ఉన్నాయి. అందులో ఒకటి మనందరికీ తెలుసు. ఏం ప్రసంగం అది? చాలామంది చెప్తుంటారు. ఏం ప్రసంగం అది? కొండ మీద ప్రసంగం. మీ పాస్టర్ గారు చెప్తున్నారు అక్కడ. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ అధ్యాయం, దీన్ని కొండ మీద ప్రసంగం అంటారు. ప్రభు నాకు తరుణం ఇచ్చాడు మరి యెరూషలేము వెళ్ళడానికి. అక్కడ నా గైడ్ని అడిగాను, నేను కొండ మీద ప్రసంగం అంటారు కదా, ఎక్కడండి అని అడిగాను. అడిగితే ఆయన అన్నాడు, ఇదేనండి కొండ మీద ప్రభు ఇక్కడే కూర్చుని ప్రసంగం చేశాడు అన్నాడు. అప్పుడు నేను అడిగాను, కొండ ఎక్కడ కనపడుతుంది అని చుట్టూ చూస్తున్నాను. అంటే అప్పుడు ఆయన అన్నాడు, కొండ కాదండి ఇదేనండి, ఇక్కడే కూర్చున్నాడు. అది సముద్రం అద్దరిలో కూర్చుని ఇక్కడ మరి ఆ రోజుల్లో మైక్ ఉండేది కాబట్టి ఇలాంటి సౌండ్ సిస్టమ్ ఉండేది కాదు కాబట్టి ఆ సముద్రం నుంచి వచ్చే ఆ యొక్క గాలికి మరి ఆయన అక్కడ కూర్చుని అక్కడి నుంచి ప్రజలకి ప్రసంగం చేస్తుండేవాడు. ఈ కొండ మీద ప్రసంగంలో మరి అది కొండ అన్నారు ఎక్కడ ఉంది అని అడిగితే, నేను అది నాకు కొండలా అనిపించలేదు.
అది ఎలా ఉందంటే చిన్న గుట్టలా ఉంది. హైదరాబాద్లో అన్ని గుట్టలే అంటారు. అలాగా ఇక్కడ ఒక చిన్న గుట్ట ఉంది. ఇది ఎక్కడ కొండ అండి. నాతో పాటు వరప్రసాద్ గారు అని ఒక మా ఎల్డర్ వచ్చారు. ఆయనతో నేను అంటున్నాను అనమాట, బ్రదర్ ఇది కొండలా మీకు అనిపిస్తుందా, ఇది గుట్ట కొండ అని. గుట్టకి కొండకి తేడా లేదండి, ఉంది. అప్పుడు నేనేమో ఆ ప్రసంగానికి అన్న ఇప్పుడు చెప్పారు కదా, యేసు ప్రభు ప్రసంగించిన ప్రసంగాల్లో శ్రేష్టమైనది మొట్టమొదటిది కొండ మీద ప్రసంగం 5, 6, 7 అధ్యాయాల్లో రాస్తారు. సో అది నేనంటాను, అది కొండ మీద ప్రసంగం కాదు, కొండ అంత ప్రసంగం. అది సెర్మన్ ఆన్ ద మౌంట్ అంటారు ఇంగ్లీష్లోని, సెర్మన్ ఆన్ ద మౌంటైన్. బట్ నేనన్నాను అది సెర్మన్ ఆన్ ద మౌంటైన్ కాదు, మౌంటైన్ ఆఫ్ సెర్మన్. అంటే కొండంత ప్రసంగం చేశాడు అక్కడ. శిష్యులను ఉద్దేశించి 5, 6, 7 అధ్యాయాలు. యేసు ప్రభువారి యొక్క శ్రేష్టమైన ప్రసంగాల్లో రెండవ ప్రసంగం అది 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉంది. కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే పరలోక రాజ్యాన్ని గురించి. మొత్తం అధ్యాయం అంతా చూస్తే పరలోక రాజ్యాన్ని గురించి ఆయన ప్రసంగం చేస్తాడు. అది మరి రెండవ ప్రసంగం. అది కింగ్డమ్ ఆఫ్ గాడ్ డిస్కోర్స్ అంటారు, అది రెండోది. మూడోది ఏంటంటే ఆయన రాకడ కొరకే సూచనలు ఇవ్వడానికి ఒలివ కొండ మీద కూర్చొని ప్రసంగం చేస్తాడు. అది ఎక్కడండి? మత్తయి సువార్త 23, 24 అధ్యాయాలు, లేక 24, 25 అధ్యాయాల్లో మరి ఆలివెట్ ఒలివ కొండ మీద ఆలివెట్ డిస్కోర్స్ అంటారు. అది ఒలివ కొండ ప్రసంగం. అది మూడోది. నాలుగోది ఆయన చేసిన చివరి ప్రసంగం. అది ప్రజలను ఉద్దేశించి చేసింది కాదు, కానీ ఆయన అప్పర్ రూమ్ డిస్కోర్స్ అంటారు నాలుగోది. అది యోహాను సువార్త 13, 14, 15, 16 అధ్యాయాల వరకు ఓన్లీ శిష్యులను ఉద్దేశించి ఆయన ప్రసంగం చేస్తాడు. అక్కడ మరి డిసైపుల్స్ని ఎంతో ఆయన శిష్యుల్ని ప్రేమించి ఆ మేడగది ప్రసంగం అంటారు. అది అప్పర్ రూమ్ మేడగది ప్రసంగం. సో ఈ ప్రసంగంలో ఒక తండ్రి మరి చనిపోయే పరిస్థితిలో ఉండి బిడ్డలు ఎవరెవరు ఉంటారో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకి అప్పగింతలు అప్పగిస్తాడు తండ్రి. సో ఆ తండ్రి అప్పగింతలు, రే బాబు నీకు ఇక్కడ వీలునామా రాశాను, లేకపోతే అది ఇది అని తల్లిదండ్రులు, ఈ లోకపు తండ్రి అయితే బిడ్డలను ఉద్దేశించి ఆయన చెప్తాడు. సో ఇప్పుడు యేసు ప్రభువారు మీకు ఇక్కడ స్వాస్థ్యం ఇచ్చాను, మీకు అక్కడ ఆ జాగా ఇచ్చానని చెప్పలేదు, కానీ యేసు ప్రభువారు శిష్యులను ఉద్దేశించి 13, 14, 15, 16లో 4 అధ్యాయాల్లో కూడా ఆ ఇంటికి వెళ్ళాక దాని గురించి చదవండి, నేను అక్కడక్కడ టచ్ చేస్తాను. సో ఈ యేసు ప్రభువారు ఆ ప్రసంగం అయిన తర్వాత యోహాను సువార్త 17వ అధ్యాయంలో మరి శిష్యులను ఉద్దేశించి మరి తండ్రికి ప్రార్థన చేస్తాడు. సో అది కూడా చాలా శ్రేష్టమైన ప్రార్థన. 3 విషయాల కోసం ఆయన ప్రేయర్ చేస్తాడు. సో మన అంశం అది కాదు. ఇప్పుడు యేసు ప్రభువారి యొక్క శ్రేష్టమైన మరి ప్రసంగాల్లో ఆయన మరి రాకడ కొరకై కొండ మీద ఒలివ కొండ మీద కూర్చున్నప్పుడు ఒక శిష్యుడు అడుగుతాడు యేసు ప్రభువారిని, నీ రాకడికి సూచనలు ఏంటి అని. మత్తయి సువార్త 24వ అధ్యాయం. యోహాను సువార్త అప్పర్ రూమ్ డిస్కోర్స్కి వెళ్ళక ముందు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభువారు మరి ఆయన్ని అడిగిన మరి ఆ ఆలివెట్ డిస్కోర్స్ గురించి కొన్ని మాటలు చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం ఎవరైనా చదవండి. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకు ఈ సమాప్తికి సూచనలు లేవని మాతో చెప్పగా
యేసు ప్రభు వారు చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే ఏం మాట అండి అది? ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. ఇదిగో యేసుప్రభు వారు ఆ మధ్యని పేపర్లో యేసుప్రభు వారు వచ్చేసాడు, ఇదిగో రాత్రికి వచ్చేస్తున్నాడు. బొంబాయిలో ఉన్న ఆయన ఒక ఆయన అయితే ఇదిగో నేను యేసుప్రభు వారిని ఎదుర్కోవడానికి సముద్రం మీద నడుచుకెళ్ళిపోతున్నాను అన్నాడు. కొంచెం దూరంలో నడుచుకెళ్ళి టపక్కమని ఊలిగిపోయాడు. ఇవన్నీ అందుకే ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా మటుకి మీరు చూసుకోండి. అలాగే అనేక సూచనలు ఇక్కడ ఆయన రాస్తూ విశ్వాసులను ఉద్దేశించి కూడా ఒక మాట, అది మోసం గురించే చెప్తాడు. అది అందరికీ గుర్తుండిపోద్ది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనం అందరం కలిసి చదువుదాం. మత్తయి 24:24 అబద్ధపు క్రీస్తులు అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకే గొప్ప సూచక్రియలు మహత్కార్యములను కనపరిచెదరు. ఎవరినండి ఇది? ఎవరి గురించి రాస్తున్నాడు ఈయన? విశ్వాసుల గురించి. ఏర్పరచబడిన వారు అంటే ఎవరు? మనమే. మనల్ని దేవాది దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. ఆయన స్వరక్తమిచ్చి మనల్ని కొనుక్కున్నాడు, ఒక గుంపుగా చేశాడు. ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. సో ఏర్పరచుకున్న వారిని, ఏర్పరచబడిన వారిని సహితము అంటే ఏమిటండి? మనల్ని కూడా సైతాన్ని మనల్ని కూడా స్పేర్ చేయడు. ఏర్పరచబడిన వారిని సైతము ఏం చేస్తాడు? మోసం. అలాంటి మోసం. ఈ మధ్య నేను స్టేట్ బ్యాంక్ వెళ్ళాను. స్టేట్ బ్యాంక్ వెళ్ళి అదే నేను మా మిసెస్ ట్రీట్మెంట్ కొరకే మేము వచ్చాం, కొన్ని డబ్బులు డ్రా చేయాలని వెళ్ళాను. వెళ్ళి కొంచెం డబ్బులు డ్రా చేసి వస్తుంటే నాకు డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి మరి ఈ 500 నోటు ఇది ఫేక్ నోట్లా ఉందండి అంటే, అదేం కాదు సార్, మేము అన్ని జాగ్రత్త చూస్తాం సార్ అన్నాడు. నా పక్కనే ఎవరో ఒక ఆయన డిపాజిట్ చేస్తున్నాడు. ఆయన చూసి ఇలా లెక్క పెడతా క్యాషియర్ పక్కన పెట్టాడు 2-3 చూసి, ఇది ఫేక్ నోట్లండి అన్నాడు. నేను చూస్తున్నాను అక్కడ. అలాగే ఫేక్ నోట్ అంటే 500 నోటు 500 నోటు నేను నాకు బ్యాంక్ ఎలా ఇచ్చిన నోట్లు ఎలా ఉన్నాయో అలాగే ఉంది అది కూడా. ఆ నోటు తీసుకొచ్చేప్పుడు ఒక ఇక్కడ మన మధ్యలో ఏదో బ్యాంక్ మేనేజర్ ఉన్నాడు ఇక్కడ, అప్పుడే అసిస్టెంట్ మేనేజర్. మీ దగ్గరికి వారం రోజులు, నెల క్రితం 2 నెలల క్రితం నేనే వాళ్ళకి వివాహం చేశాను. సో వాళ్ళకి ఆయన్ని చెప్తే ఇప్పుడు నాకు తప్పు పడతాడు. ఆయన చూసి అల్ట్రా వైలెట్ దీనిలో పెట్టి ఇలా చూపిస్తున్నాడు, ఇప్పుడు చూడండి అన్నాడు. మామూలుగా చూస్తే ఈ 500 నోటు ఇది, అది దొంగ నోటు, మామూలు నోటు రెండు ఒకలాగా ఉన్నాయి. నకిలీ ఏదో అసలేదో నకిలీ ఏదో తెలియని దినాల్లో ఉన్నాం మనం. సో ఆయన మటుకే బ్యాంక్ మేనేజర్ క్యాషియర్ ఈజీగా పట్టేశాడు, పక్కన పెట్టేశాడు అంతే. టక్ ఈ దొంగ నోట్లు సార్ మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, ఇంకా గట్టిగా మాట్లాడారంటే పోలీస్కి అప్పచెప్పేస్తాం అన్నాడు. ఆయన నోరు మూసుకుని వదిలేసి వెళ్ళిపోయాడు. సో ఎందుకు చెప్తున్నా అంటే, మనం ఏది అసలో, ఏది నకిలీయో, ఏది సరైన సంఘమో, ఏది సంఘం సరైనది కాదో, ఈ సంఘంలో ఉన్నవాళ్ళే తాడే పాము కరిచేస్తుందట. సంఘంలో ఉంటూనే టక్కుమని లేచిపోతారు వాళ్ళు, అసలు రూపం అంతా బయటకు వచ్చేస్తుంది. చివరి దినాల్లో ఇవన్నీ కామన్, ఇవన్నీ జరుగుతాయి అని చెప్పి ప్రభు హెచ్చరికిస్తున్నాడు. సో ఆ హెచ్చరికలు మనం ఏం చేయాలంటే, ఆ సివియర్ వార్నింగ్స్ని మనం తీసుకుని మన యొక్క విశ్వాస జీవితాన్ని మనం కాపాడుకోవాలి. మనకి నెంబర్ అవసరం లేదు, సంఖ్య అవసరం లేదు. 5గురు ఎక్కడ 2-3 నా నామంలో కూడుకుంటారో అక్కడే నేను ఉంటాను అన్నాడు యేసు ప్రభు వారు. సో కనుక ప్రేమ లేని వారి దగ్గర, లేకపోతే ఈ దినాల్లో అన్నీ మన హెబ్రోన్లో కూడా చూస్తున్నాం. మన సబ్జెక్ట్ అది కాదు. మన రక్షణని మనం అందుకే యేసు ప్రభు వారు అంటాడు లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనంలో విశ్వాసుల గురించి ఒక మాట అంటాడు. ఏమంటాడు చదవండి. లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనం.
ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఈ మాట కాదు, నెక్స్ట్ మాట. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొన్న మనుష్య కుమారుడు మళ్ళా తిరిగి వచ్చినప్పుడు భూమి మీద మన విశ్వాసాన్ని ఆయన కనుగొనగలడా ప్రశ్న. సో అనేకమైన ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ఇవ్వబడింది, ఆన్సర్ షీట్ ఇవ్వబడింది. బలలో ప్రవేశించక ముందు మనం టిక్ కొద్దాం. విశ్వాసం, మనలో విశ్వాసం ఆయన వచ్చినప్పుడు మనలో విశ్వాసం ఆయన కనుగొనగలడా, అదొక ప్రశ్న. సో కనుక ఎవరు ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచబడే దినాల్లో ఉన్నాం. ఇంకా ఆయన లూకా సువార్తలోనే, మత్తయి సువార్త 24లోనే ఇంకొన్ని మాటలు చెప్తున్నాడు నోహు గురించి. ఉదయకాలాన్ని మనం విన్నాం. సో ఇప్పుడు ఈ నోహు దినాలు అప్పుడు ఎలా ఉన్నాయో ఈ దినాలు కూడా అలాగే ఉన్నాయంటాడు. 24:37 మత్తయి 24:37. నోవా దినములు ఎలాగుండెను, మనుష్య కుమారుని రాకడ కూడా అలాగే ఉండును. ఎలా ఉంటుందట? 38 జలప్రళయమునకు ముందరి దినములలో చాలు. జలప్రళయానికి ముందు ఏమయ్యేవారట? వాళ్ళు తినుచు త్రాగుచు పెళ్ళిళ్ళు చేసుకుంటూ. ఇప్పుడు పెళ్ళిళ్ళు అవ్వట్లేదా? పెళ్ళిళ్ళు అవ్వాలి తప్పకుండా. నెల క్రితమే వీళ్ళిద్దరికి పెళ్లి చేశాను అనుకోని రీతిగా వాళ్ళేమో ఇక్కడికి వచ్చారు. ఎప్పుడో వచ్చారట 2017లో. ఇవాళ వచ్చి నన్ను పిలిచాడు. నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ప్రభు అని రాత్రి ప్రార్థన చేసుకుంటుంటే. సో కనుక పెళ్ళిళ్ళు జరగాలి, అన్నీ మరి యథేచ్ఛగా అన్నీ జరగాలి. కానీ జలప్రళయానికి ముందటి దినం వరకు ఎలా ఉండేవాడట? నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినచ్చు, త్రాగుచు, పెండ్లి చేసుకుంటూ, పెండ్లికి ఇచ్చుచూ నుండిరి. అయితే 39 జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోయే వరకు ఎరగకపోయేరి. ఇది వార్నింగ్. మళ్ళా జలప్రళయం వచ్చేస్తుంది అనగా ఎంత హేళన చేశారో నోవహుని వాళ్ళు. ఇక్కడ రోడ్డు మీద ఇక్కడ షిప్ కడుతున్నాడు ఏంటి? ఇక్కడ అసలు మాకు అసలు వాటరే లేదు. ఇక్కడేంటి షిప్ కట్టడం? ఇంత పెద్ద వాడ కట్టడం ఏంటి? ఇన్నంతస్తులు కట్టడం ఏంటి? ఎన్ని హేళన చేశారు. ప్రతిరోజు సువార్త చెప్తూనే ఉన్నాడు. ఆ పెయింట్ వేస్తూను ఆ నోవహు ముసలతను ఎవ్వరూ ఖాతరు చేయలేదు, వాళ్ళకి తెలియలేదు. జలప్రళయం వచ్చి అందరి కొట్టుకొని పోయే వరకు వారు ఎరగకపోయేది. అలాగుననే మనుష్య కుమారుని రాకడ కూడా ఉండదు. ఆ కాలంలోట ఇద్దరు తిరగలు విసురుతుంటారట. ఒకరిని దేవుడు తీసుకుంటాడట, ఒకరు విడిచిపెట్టబెడతారట. ఇద్దరు ఒకే మంచం మీద పడుకుంటారట. పక్క తిరిగి చూసేటోడికి ఆ పక్క వ్యక్తి ఉండడు. ఏమైపోయాడు అంటే వెళ్ళిపోయాడు. అలాగే మరి దేవుని రాకడ అలా ఉంటుంది. పేపర్లో వస్తుందట. సపోజ్ ఈ రాత్రికే యేసు ప్రభు వారు వచ్చాడనుకో, రేపొద్దున ఈనాడులోని, ఇక్కడ మాకైతే ఈనాడు, ఇక్కడ ఏనాడు ఉందో తెలియదు, ఇక్కడ పేపర్లో వచ్చేస్తుంది. అరే ఎన్టీఆర్ నగరంలో చాలామంది 10,000 మంది కనపట్టలేదు. ఎల్బీ నగర్లో 1,00,000 మంది కనపట్టలేదు. వనస్థలిపురంలో 1,00,000 మంది కనపట్టలేదు. ఏమైపోయారో తెలీదు అని టీవీల్లో వాటిల్లో వస్తుంది. మనుషులు కనపడలేదు. ప్రభు వాక్యం చెప్తుంది, కడబోరం రోగిగానే ఏమైపోతారట? రెప్పపాటులో, ట్వింక్లింగ్ ఆఫ్ ఎన్ ఐ అని అంటాడు ఇంగ్లీష్లో. అంటే ఓ రెప్పపాటు వచ్చేటప్పటికి అదే పక్కన ఉన్నవాళ్ళు లేరు, వెళ్ళిపోతారు. సో అప్పుడు ఎంతమంది మిస్ అయిపోయారు? విశాఖపట్నంలో ఎంతమంది మిస్ అయిపోయారంటే మనకి దేవుని వాక్యం తెలుసు. ఆయన రాకడ కొరకే ఎదురు చూస్తున్నాం కాబట్టి ఆ ఎదురు చూచే గుంపులో మనం ఉంటాం. మనం ఎత్తబడే గుంపులో ఉండాలి. అందుకే రోజు నేను ప్రార్థన చేస్తుంటాను. అయ్యా నేనే కాదు, నా భార్య కాదు, నా బిడ్డలు
బిడ్డలు సంఘం సిద్ధపడి ఉండాలి, ఎవ్వరూ విడిచిపెట్టకూడదు ప్రభువా అని ప్రార్థన చేస్తుంటారు. సో కనుక మనం ఎదురు చూచే గుంపులో ఉండాలి. జలప్రలయం వచ్చే వరకు వాళ్ళు తినుచు త్రాగుచు పెండ్లి పుచ్చుకుంటూ ఉన్నారు. జలప్రలయం వచ్చి అయ్యే ఏమైపోయింది ఇది, అయ్యో నిజమే నోహ చెప్పింది మనం నమ్మలేదు, మొత్తం జలప్రలయమే, అంతా ఎక్కడ ఒక కాలు కూడా పెట్టడానికి స్థలం లేని భయంకరమైన పరిస్థితులు. యేసు ప్రభు వారి మాటలు అది అందులో ఒక పుల్లైనా ఒక సున్న అయినా తప్పిపోదు. సో మనం విశ్వాసులుగా ఒక గుంపు శేషంగా మనం ఉన్నాం. మనం ఆ శేషంగా ఉన్న గుంపులో మనల్ని ప్రభు ఉంచాడు కనుక శేషం చాలండి మనకి. మన పెద్ద గుంపు అవసరం లేదు. మా చిన్నప్పుడైతే నేను ఇంజనీరింగ్ చదువుతున్న డేస్లో 69, 70లో అక్కడ బక్సింగ్ గారు కాన్వకేషన్ అయితే అదో మాకు నవంబర్ వస్తే మాకు పెద్ద పండగే. అక్కడ వెళ్ళి అక్కడ చక్క చలిలోని ఆ సాంబార్ భోజనం తింటూ ఎంతో ఏమైపోయింది ఇప్పుడు అంటే డబ్బు ఆశ, పవర్ కావాలి, అథారిటీ కావాలి. సో అథారిటీ ఆశ మరి ఈ రెండిట్లే పడగొట్టేస్తాడు. డబ్బు, పవర్, ఈ రెండు ఎక్కడున్నాయో సంఘం నాశనం అయిపోతాడు. డబ్బు కోసం దేవాది దేవుడు యేసుప్రభు వారే లూకాసు వార్తలో ఆయన చెప్పాడు 16వ అధ్యాయంలో, మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. డబ్బు ఎక్కడ ఉంటుందో అక్కడే మీ హృదయం ఉంటుంది. సో కనుక డబ్బు ప్రాధాన్యం ఇవ్వద్దు, సంఘాల్లో ఇవ్వద్దు, ఇళ్లలో కూడా డబ్బుకి ప్రాధాన్యత ఇవ్వద్దు మనం. సో కనుక అదేవిధంగా పవర్, అథారిటీ, నేను ఇక్కడ నుంచి పాడాలి, నేను ఇంకొకటి నుంచి చెప్పాలి, ఈ పాస్టర్ గారు నాకు ఇవ్వట్లేదేంటి, ఈ బ్రదరు ఎప్పుడు ఆయన ప్రేమించే వాళ్ళనే నిలబెడుతున్నాడు, ఎవరికి కావాలి ఆ పాటలు కానీ. ఇందాక ఆయన అన్నాడు నాకేమో ఆ కలపలేకపోతుంటే, నిజమే మార్టిన్ గారి దగ్గర నుంచి వచ్చినవాడిని కాబట్టి ఆ పాటలు కలపడుతుంటే నాకు కొంచెం ఉద్రేకం వచ్చి నేను ఆయన చెప్పింది కరెక్టే అప్పుడు మళ్ళీ కూర్చున్నాను. ఇంతకంటే నేను ఇంకొక వెళ్ళే స్థలం చింతల్లో మరి వాళ్ళు అసలు నోరు కూడా తెరవలేరు సరిగ్గా. సో కనుక పాట రాగం కాదు అక్కడ కావాల్సింది, దాని వాక్యం, అది దాని తాలూకా మాటలు మనతో మాట్లాడాలి. సో కనుక ఈ హెచ్చరికలన్నీ నేను ఎక్కడ ఈ దినాన్ని రెహబాత్కి వెళ్తాను అనుకున్నాను, నువ్వు ఇక్కడికి ప్రభు నడిపించాడు. సో కనుక ప్రభు ఆత్మ దేవుడు ఆయన చెప్పే సంగతులు చెవిగలవాడు వినుగాక. సో కనుక నాకు కూడా ఈ హెచ్చరిక, నేను కూడా సిద్ధపడ్డానికి. ఇద్దరు తిరగళ్ళు విసురుతారట, ఇద్దరు పొలంలో పనిచేస్తుంటారట, ఇద్దరు ఒకే మంచం మీద పడుకుంటారట, ఒకరు కనపడరట. అది ఆయన పరలోక రాజ్యాన్ని గురించి ఉపమానం చెప్తూ 10 మంది కన్యకలు ఉన్నారట. 10 మంది ఎవరండి వాళ్ళు? కన్యకలే, దే ఆర్ ఆల్ వర్జిన్స్. 10 మంది కన్యకలే. 5 కన్యకలు 5 వ్యభిచారులు అని ఉందా? లేదు, 10 మంది కన్యకలే. సో 10 మంది పెండ్లి కుమారుని రాకడ కొరకే సంఘ వధువు ఏ రీతిగా పెండ్లి కుమారుడైన యేసుప్రభు వారి కొరకే కనిపెడుతుందో మధ్యాకాశంలో మనం వెళ్తాము. దానికి ఉదాహరణగా అక్కడ సాదృశ్యంగా ప్రభు రాసిన ఆ యొక్క మత్తయి సువార్త 25వ అధ్యాయం 1-13 వచనాల్లో అదంతా చదివితే ఇప్పుడు మీ పాస్టర్ గారు నాకు గట్టిగా ఎర్రగా చూస్తారు. సో కనుక 1 గంట అవుతుంది, దాని గురించి చెప్తాను, కొన్ని మాటలు మనం ధ్యానిద్దాం. మరి అక్కడ 10 మంది వైజ్ ఉమెన్ అని ఉంది, బుద్ధి గల కన్యకలే, వైజ్ వర్జిన్స్. 10 మంది కన్యకలే కనిపెట్టారు. మనం సంఘం కూడా ఎవడో అడిగాడు, ఒక యవనస్తుడు నన్ను, సార్ ఏమనుకోకపోతే యవనస్తుల కూటంలో నన్ను ప్రశ్నలు ఏమైనా వేస్తే ఏంటని అడిగితే ఒక యవనస్తుడు అడుగుతాడు, అయ్యా యేసుప్రభు రాకడ కోసం మీరు మెయిన్ మెసేజ్లో చెప్పారు, ఈ రాకడ కోసం నేను నా చిన్నప్పుడు నాకు 70 సంవత్సరాలు, ఆయనకు ఒక 60 ఉంటాయి అనుకుంటా, 60 50. ఆయన అడుగుతున్నాడు, 50 సంవత్సరాలు బట్టి నేను వింటున్నాను సార్ యేసుప్రభు రాకడ. నిజమే, యేసుప్రభు గారు చెప్పారు
నా రాకడ సమీపంగా ఉందన్నాడు. మరి ఆయన రాలేదు, ఆలస్యం చేస్తున్నాడు. అయితే ఏమంటావయ్యా, ఎందుకు సార్ అది, ఇదంతా మనల్ని ఏదో చిన్నపిల్లలకి ఐస్ క్రీమ్ ఇప్పిస్తాను రా అని ఆయన ఏదో బడికి వెళ్ళని చెప్తావు, తీరా ఐస్ క్రీమ్ బడి నుంచి వచ్చాక ఐస్ క్రీమ్ ఇప్పించంటే ఎవరు వద్దా రొంప చేస్తుందిరా అని పిల్లల తల్లిదండ్రులు అంటారు. అలాగే ఎందుకు సార్ ఇవన్నీ బూటక మాటలు అన్నాడు. ఆ వర్డ్ యూజ్ చేసాడు. అప్పుడు నేను చెప్పాను, అయ్యా అది బూటకం కాదు. అప్పుడు ప్రభు పరిశుద్ధాత్ముడు వెంటనే నాకు ఒక తలంపిచ్చాడు. వెంటనే చెప్పాను, మీ నాన్న మీ అమ్మ రక్షణ పొందారా అన్నాను. లేదు సార్, మా అమ్మ రక్షణ పొందింది కానీ మా నాన్నని బట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది సార్. మరి మీ అమ్మ బాప్టిజం తీసుకుందా? తీసుకుంది. మరి బాప్టిజం తీసుకున్నది అంటే దేవుని బిడ్డ అయిపోయినట్టే కదా. రక్షణ పొందింది, బాప్టిజం తీసుకుంది, దేవుని బిడ్డగా ఉంది. మరి ఇప్పుడు మీ నాన్న వెనక్కి తీసుకెళ్ళిపోయి బొట్టు పెట్టుకోమన్నాడు, బొట్టు పెట్టుకుంటుంది. విగ్రహాలకు అన్నింటినీ పూజ చేయమంటున్నాడు, భర్త మాట వినాలి కాబట్టి పూజ చేస్తుంది. మరి ఇప్పుడు ఇలాంటి యేసు ప్రభు రాకడ వచ్చేసింది అనుకో, ఏమవుతుంది? అప్పుడు ఆగిపోయాడు ఎలా. సో ప్రభు రాకడ ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో తెలుసా? మన ఇళ్లలో మన కుటుంబంలోనే మన భర్తలు చాలామంది బ్రదర్స్ విడిచిపెట్టబడతారు, భార్యలు సిస్టర్స్ విడిచిపెట్టబడతారు, బిడ్డలు విడిచిపెట్టబడతారు, మన బంధువులు విడిచిపెట్టబడతారు, మన ఎదురింటి వారు మన ఫ్రెండ్స్ విడిచిపెట్టబడతారు. సో ఎవ్వరూ విడిచిపెట్టబడకూడదని దేవుడు రోజు ఇవాళ వెళ్ళిపోదాం అనుకుని మళ్ళీ ఇవాళ పోస్ట్ పోన్ చేసుకుంటున్నాడు ప్రభు. అందరూ అంతటా పేతురు గ్రంథంలో ఉంటుంది, ఏముంటుంది, అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ప్రియమైన సోదరుడా సోదరి, మనం ప్రభు రాకడ కొరకే ఎదురు చూచే మనం ఆత్మీయంగా మనం మన కుటుంబాలు, మన బంధువులు, మన స్నేహితులు, మన రక్త సంబంధులు అందరూ ఆ రాజ్యంలోకి వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ ఎంత చక్కటి ఉపమానం అంటే ఇది, ఆ 10 మంది కన్యకలు ఆయన రాకడ కొరకే ఎదురు చూచారు. ఇంకా వాళ్ళు గ్రంథంలో రాయబడి ఉంది, కొంతమంది దివిటీలు ఆరిపోతాయని తెలుసుకుని ఏం చేశారట, కొంతమంది ఏం చేశారు, నూనె, ఎందులోని సిద్ధుల్లో నూనె తెచ్చుకున్నారని గ్రంథంలో రాయబడి ఉంది. చదివించట్లేదు, ఇంటికి వెళ్ళాక మీరు చూడండి అవి ఉన్నాయా తప్పు చెప్పాడా అని. సిద్ధే అంటే బుడ్డి, ఆ బుడ్డిలో నూనె తెచ్చుకున్నారు. అలా ఆల్రెడీ దీపంలో దివిటీలో నూనె ఉంది, అయితే ఎక్స్ట్రా ఆయిల్ తెచ్చుకున్నారు, కొంత ఎక్స్ట్రా ఆయిల్. ఎందుకు అంటే పెండ్లి కుమారుడు ఒకవేళ ఆలస్యం చేశాడు అనుకో, అదే సిద్ధపాటు అంటే. సో కనుక కొంతమంది, అందుకే ఇక్కడ బైబిల్ ఏం చేసిందంటే ఈ 10 మందిని 2 కింద డివైడ్ చేసింది, 50%. ఎవరు? 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. అరే సండే స్కూల్ కథ చెప్తున్నాడు ఏంటంటే, మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ వింటున్నాం అంటే సండే స్కూల్ కథే. సండే స్కూల్లో ఉన్న భావం, దానిలో ఉన్న దానికంటే లోతైన భావం మనం తెలుసుకుందాం. కొంతమంది సిద్ధపాటు లేని వారు సిద్ధుల్లో నూనె తెచ్చుకోలేదు, కొంతమంది సిద్ధపాటు కలిగిన వారు, వాళ్ళు ఎవరు తెచ్చుకోమన్నారు? ఎక్స్ట్రా ఆయిల్ తెచ్చుకున్నారు. సో ప్రభు వారి ఏళ్ళ ఎక్స్ట్రా గ్రేస్ చూపించాడు. ప్రభు కొరకే నువ్వు ఎక్స్ట్రా ఏదైనా చేసావనుకో, ఈ మధ్యన అస్తమాను ఆ పదం వాడుతున్నారు, ఎక్స్ట్రాలు చేయకురా నువ్వు. పిల్లలు గోల్ చేస్తుంటే ఇంట్లో నువ్వు ఎక్స్ట్రా చేసావంటే చూడాలి, వాళ్ళ మా కూతురు అరుస్తుంది వాళ్ళ పిల్లల మీద. ఎక్స్ట్రాలు చేయొద్దట. బట్ ఇక్కడ వాక్యంలో మటుకి వాళ్ళు ఎక్స్ట్రా చేశారు, ధన్యులయ్యారు. 5 బుద్ధి గల కన్యకులు ఎక్స్ట్రా ఆయిల్ తెచ్చుకున్నారు. దివిటీలు వెలిగే కునికిపాటు వచ్చిందట. అందరూ కునుకుతూనే ఉన్నారు. అలా కొనుకుతూ ఏమైపోయారంటే నిద్రలోకి పోయారు. ఆ దివిటీలు వెలిగే ఏమి అందరు దివిటీలు ఆరిపోయాయి. కొంతసేపటికేమో వాళ్ళు నిద్రలో ఉన్నారు. మన పరిస్థితి కూడా ఎగ్జాక్ట్గా ఇదే జరుగుతుంది. వస్తాడులే, రేపు వస్తాడులే, ఎల్లుండి వస్తాడులే, నాకు సంసారం లేదా, నాకు పిల్లలు లేరా, మీరు విశాఖపట్నం నుంచి వచ్చి ఇక్కడ చెప్తున్నారు.
ఈ మాటలు నీ ప్రయారిటీస్లో నువ్వు ఏం ప్రయారిటీ ఇస్తున్నావు? దేవుని ఇంటికి 9:30 అంటే నువ్వు 9:30కి వెళ్తావా? మా దగ్గర 9:30, ఇక్కడంతా తెలియదు నాకు. 9:30 అంటే నువ్వు 9:25కి రాగలుగుతున్నావా? నువ్వు వస్తే నువ్వు సిద్ధపాటు నువ్వు కలిగిన సహోదరివే, సహోదరుడివే. నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు అమ్మ. ఇందాక మిమ్మల్ని కూడా కుమారుడు అల్లరి చేస్తుంటే అది మిమ్మల్ని ఉద్దేశించి కాదు. దయచేసి నన్ను క్షమించండి ఒకవేళ అది. ఎందుకంటే మనం తీవ్రంగా అందరూ వింటుంటే పిల్లోడు వాడు అలాగే చేస్తాడు. సైతాన్ గారు ఆడికి ముడిగిలుతాడు. ఆడికి అది ఆడి పాపం ఆడిదిగా తప్పు. వాడు విన్నీయకుండా ఆరాధన చేయకుండా చేస్తాడు. సో కనుక మనం మరి సిద్ధపాటు మనం కలిగి ఉండడానికి ఎలాంటి సిద్ధపాటు? సింపుల్ ఎగ్జాంపుల్, చిన్నప్పటి నుంచి మనం సండే స్కూల్ నుంచి వెంటన ఆ యొక్క మాటలు ప్రభు ఆత్మదేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. వాళ్ళ సిద్ధంలో నూనె తెచ్చుకున్నారు, అందరూ అలసిపోయారు, అందరూ కనిపెట్టారు పెండ్లి కుమారుడు కోసం. పెండ్లి కుమారుడు ఆలస్యం చేశాడు, అందరూ డ్యూటీలు ఆరిపోయి నిద్రపోయారు. ఇప్పుడు పెండ్లి కుమారుడు వస్తున్నాడు, లెగండి లెగండి అని ఆ యొక్క డంకా మోగించారు. చూసేటోడికి ఎవరు దీపాలు వెలగట్లేదు. అప్పుడు గబగబా బుద్ధి గల కన్యకలు ఏం చేశారంటే, అయ్యో దీపాలు ఆరిపోయా అని శుద్ధిలలో ఎక్స్ట్రా ఆయిల్ తీసుకున్నారు. ఆ ఆయిల్ పోసి వెలిగించుకుంటుంటే ఈ బుద్ధి లేని వాళ్ళు వీళ్ళేమో మాకు కూడా కొంచెం మాకు కూడా అప్పు ఇవ్వండి అన్నారు. మీకు మాకు అప్పు ఇవ్వడానికి ఇదేమి కావుటోడు కొట్టు కాదు, అప్పు ఇవ్వడానికి కావుటోడు కొట్టు ఉంది అక్కడికి వెళ్ళి మీరు కొని తెచ్చుకోండి అని వీళ్ళు సలహా ఇస్తే గబగబ ఈ 5గురు వీళ్ళు ఎవరే బాబు అని విసుక్కుని ఆడికి వెళ్ళిపోయారు ఆ కొట్టుకు వెళ్ళి తెచ్చుకోవడానికి. ఈ లోపల పెండ్లి కుమారుడు వాళ్ళు డ్యూటీలు వెలిగించుకున్నారు, ఆ శుద్ధంలో నూనె పోసుకున్నారు, వెలిగించారు, అది పట్టుకున్నారు. పెండ్లి కుమారుడు వచ్చాడు, పెండ్లి కుమారుడితో పాటు లోపలికి వెళ్ళిపోయారు. తలుపు వేయబడింది. ఈ లోపల బుద్ధి లేని కన్యకలు వాళ్ళు వచ్చారు, వాళ్ళ డ్యూటీలు వెలిగించుకున్నారు, తలుపు కొడుతున్నారు, తలుపు తీయండి అంటే తలుపు తీయట్లేదు ఎవరు. ఆ 5గురు వాళ్ళ ఫ్రెండ్స్ కోసం చెప్తున్నారు, ఏమే ఇంతవరకు మేము ఫ్రెండ్స్లా ఉన్నాం, మీరేనా చెప్పండి తలుపు తీయమని. మా చేతుల్లో లేదమ్మా ఏమిని, తలుపు రావట్లేదు, తీయట్లేదు, సీల్ చేశారు. వాళ్ళ కోపం వచ్చేస్తుంది బయట ఉండి. మేము ఇంతకాలం ముసుగేసుకోలేదా? ఇంతకాలం మేము ఆరాధన చేయలేదా? ఇంతకాలం మేము బైబిల్ పట్టుకెళ్ళలేదా? ఇంతకాలం మేము ఏమనుకున్నారు? మేము విచారాలు అనుకున్నారా? ఎన్ని మాటలు అన్నారు అమ్మా. ఎన్ని అన్నా సరే తలుపు ఒకసారి మూయబడింది, మళ్ళా తలుపు తెరవబడదు. సో ప్రియమైన సోదరుడా, సోదరి, మనందరం విశ్వాసమే, అందరూ ముసుగులేసుకున్నాం, అందరూ ఆరాధన చేసాం, అందరూ వాళ్ళలో పాలు పొందుతున్నాం, అందరూ కనిపెడుతున్నాం. ఒకవేళ దేవుని రాకడ వచ్చేస్తే అసలుదంతా ఆ నకిలీ నోటు ఆ రోజు అదిగో ఆయన చెప్పినట్టు అల్ట్రా వైలెట్ రేస్ కింద పెడితే మొత్తం బండారం బయటకు వచ్చింది. ఆ గ్రీన్ అదేదో బ్యాండ్ ఉంటుందట, ఆ బ్యాండ్ లేదు, ఏం లేదు. మనం కూడా ఒకవేళ అలా తేలిపోయే పరిస్థితిలో ఉన్నామా? ఒకవేళ విలువబడే పరిస్థితిలో ఉన్నామా? ఇదే కొరింథీ సంఘానికి పౌలు రాస్తాడు. మనం ఆ మాట చూద్దామా? 1 కొరింథీయులు రాసిన పత్రిక. అంటే ఈ జీవితం మటుకే మీరు ప్రభు కొరకే కనిపెట్టేవారైతే మీకంటే మనకంటే దౌర్భాగ్యం ఇంకోళ్ళు లేరు అంటాడు. ఎక్కడది? 1 కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం చదవండి బ్రదర్. ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే ఏంటండి ఈ మాట? ఎవరి కోసం? కొరింథీలో ఉన్న సంఘం కొరకే. కొరింథీలో ఉన్న సంఘం కొరకే ఆయన ఎంత మెచ్చుకున్నాడో తెలుసమ్మా? అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘాన్ని గురించి ఉత్తరం రాస్తూ ఈ సంఘం స్పిరిచువల్ స్టాండర్డ్లో హై స్టాండర్డ్లో ఉన్న సంఘం ఇదని మెచ్చుకున్నాడు. 1 కొరింథీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం
2 మాటలు చూద్దాం. ఆయన ఈ సంఘాన్ని గురించి ఎంత హై స్టాండర్డ్ అంటే దే ఆర్ స్పిరిచువల్లీ సౌండ్ అంటాడు ఇంగ్లీష్లోని. దే ఆర్ హై స్టాండర్డ్ బిలీవర్స్ అని చెప్తాడు. అలాంటి సంఘం అట. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తుని గురించిన సాక్ష్యం అట. దేవుని గురించిన యేసుప్రభు వారి యొక్క సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయాల్లో కూడా, అనగా సమస్త ఉపదేశంలో సమస్త జ్ఞానములో ఐశ్వర్యవంతులైరి గనుక ఏ కృపావరమందును లోపం లేని వారుగా మీరున్నారమ్మా. ఎవరి గురించి చెప్తున్నాడు? కొరింథీలో ఉన్న సంఘం గురించి, విశ్వాసుల గురించి చెప్తున్నాడు. అంటే ఇన్ అదర్ వర్డ్స్, స్పిరిచువల్లీ యువర్ మెచ్యూర్డ్, స్పిరిచువల్లీ యువర్ హై స్టాండర్డ్, స్పిరిచువల్లీ యువర్ ఎడిఫైడ్. ఎంతో క్షమాభివృద్ధి పొందిన రక్షణ గురించిన సాక్ష్యం మీ సంఘానికి ఎంత చక్కగా ఉందంటే, మీలో అసలు ఏలెత్తి చూపిస్తే లోపమేం లేని సంఘంగా మీరు ఉన్నారు అంటాడు. అదే 11వ అధ్యాయంకి వచ్చేటప్పటికి, 10వ అధ్యాయంకి వచ్చేటప్పటికి సంఘాన్ని గురించి ఏం చెప్తాడో చూద్దాం. 11 ప్రభు బల్ల కొరకే చెప్తూ ఇదే సంఘాన్ని గురించి ఏం చెప్తున్నాడో చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం. 1 కొరింథీ 11:17. మీకు ఈ ఆజ్ఞ ఇస్తున్నాను నేను. అదేంటండి, అక్కడ ఏం చేశాడు? ఏ లోపం లేని సంఘం ఇది, హై స్టాండర్డ్ సంఘం, హై స్టాండర్డ్ బిలీవర్స్, స్పిరిచువల్లీ దే ఆర్ ఎడిఫైడ్ అని చెప్పాడు. ఇక్కడ ఏమంటున్నాడు? మీకు ఈ ఆజ్ఞ ఇస్తున్నాను, మిమ్మల్ని మెచ్చుకోనను అంటున్నాడు. ఎందుకు మెచ్చుకోవట్లేదు? మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడికే కానీ. ఏంటండి బాబు అది? మనం కూడి వచ్చుట మేలు కోసమా కీడి కోసమా ఇక్కడికి వస్తున్నాం? ఈ కొరింథీలో ఉన్న సంఘాన్ని ఒకప్పుడు మెచ్చుకున్న పౌలు ఈ సంఘాన్ని గురించి ఏం చెప్తున్నాడు? మీలో మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడికే కానీ మేలు కాదు. ఎందుకట? మొదటి సంగతి ఏంటంటే, ఎన్నో చెప్తున్నాడు, అందులో మొదటిది ఏంటంటే, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినిచున్నాను. కక్షలు ఉన్నాయండి. నాకేం మీ సంఘాన్ని గురించి తెలీదు. నేనేదో ఇలా పిలుస్తా అన్నట్టు అక్కడ నాకు ఆయనతో నేను ఎక్కడో మెడికల్ షాప్లో ఉంటే పరిచయం ఆ మాటలు. తర్వాత బ్రదర్ని చూశాక నేను చూశాను వైజాగ్లో అనుకున్నాను. ఆయనతో నాకేం పరిచయం లేదు, ఏమీ తెలియదు. కానీ పరిశుద్ధాత్ముడి దినాన్ని గుర్తు చేస్తున్నాడు. ఏంటట? మీలో కక్షలు గలవని వినుచున్నాను. అది కొంత మట్టుకు ఇది నిజమని కూడా నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారు ఎవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. మీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయట, కక్షలు ఉన్నాయట, క్రోధాలు ఉన్నాయట. విశ్వాసుల జీవితాల్లో ఈ దినాల్లో కక్షలు, క్రోధాలు, అసూయ, అక్రమం, ప్రేమ. యేసుప్రభు వారే స్వయంగా చెప్తాడు. ఇందాక మనం చదువుకున్న 24వ అధ్యాయంలో, చివరి దినాల్లో, మోసపరచబడే దినాల్లో ఎలా ఉంటారట మరి విశ్వాసులు? మత్తయి సువార్త 24వ అధ్యాయం 10వ వచనం. అనేకులు అభ్యంతరపడి, మత్తయి సువార్త 24:10, ఒకడు అప్పగించి ఒకనాడు ద్వేషింతురు. ఒకళ్ళొకరు ద్వేషించుకుంటున్నారా? అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని, మళ్ళా చెప్తున్నాడు, మోసపరిచే 7-8 సార్లు ఈ అధ్యాయంలో యేసుప్రభు వారు మోసపరచకుండా చూసుకోండి అని. ఓ ప్రియమైన సంగమా, ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. మీ భర్త, మీ భార్య, బిడ్డలు, సంఘం ఎవరు కూడా మోసపరచబడకుండా చూసుకోండి. ఆ తర్వాత అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును.
అంతం వరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షింపబడును. బా, అనేకల్లో ఏమైపోయిందట, ప్రేమ చల్లారిపోయింది. అందుకే ఆ 7 సంఘాల గురించి రాస్తూ, మీలో మరి ఒకటి నేరం మోపాలి అంటాడు. ఎఫ్ఎస్సి సంఘాన్ని గురించి అపోస్తులు కాదు, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ఎఫ్ఎస్సిలో ఇక్కడ 7 సంఘాల గురించి అపోస్తులుడైన పౌలు యోహాను ఆయన రాస్తాడు 7 సంఘాల గురించి. అందులో మొదటి సంఘం ఎఫెస్సులో ఉన్న సంఘం. ఆ సంఘం గురించి ఏం రాస్తున్నాడు? 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును. అంటే ఏంటండి? మీరు సిలువ మోసుకుని నన్ను దినదినం వెంబడిస్తున్నారు, నాకు తెలుసు. ఎఫెస్సిలో ఉన్న సంఘాన్ని గురించి చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఇక్కడ గుర్తు చేస్తున్నాడు, నీ క్రియల్ని, ఐ నో యువర్ వర్క్స్, మీరు క్రియలు నాకు తెలుసు, మీ కష్టం నాకు తెలుసు, నీ సహనం ఏంటో, మీ ఓర్పు, పర్సివరెన్స్ ఆర్ పేషెన్స్ నాకు తెలుసు. అయితే నీవు 3వ వచనం, నీవు సహనము కలిగి నా నామం నిమిత్తము భారం భరించి అలయలేదని కూడా నేను ఎరుగుదును. ఎంత మెచ్చుకుంటున్నాడండి. మెచ్చుకుని ఏమంటున్నాడంటే, అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఈ సంఘంలో దేర్ ఆర్ యాక్టివిటీస్ బట్ దెర్ ఇస్ నో లవ్. కార్యకలాపాలు చాలా ఉన్నాయట. ఎందుకంటే కార్యకలాపాలు పెట్టుకుని, బోల్డ్ కార్యకలాపాలు పెట్టుకుని ప్రేమ లేకపోతే, సంఘం ఎడల, సంఘంలో ఉన్న విశ్వాసుల ఎడల, ఒకరి ఎడల ఒకళ్ళు ప్రేమ లేకపోతే ఆ సంఘాన్ని ఏమంటారు? అన్నీ బాగున్నాయి, మీ కష్టం తెలుసు, మీ యొక్క ఓర్పు తెలుసు, మీ సహనం నాకు తెలుసు, కార్యకలాపాలు ఎన్నో ఉన్నాయి, దేర్ ఆర్ యాక్టివిటీస్ బట్ దేర్ ఇస్ నో ఏంట్లేదు. నా మాటలు కాదండి, ఆ మాటలే చూడండి. అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివని నీ మీద తప్పు ఒకటి మోపాలట. ఒకవేళ దేవుడు ప్రేమ విషయంలో మన సంఘాన్ని బలలో ప్రవేశించక ముందు నీ తోటి సహోదరుని, నీ తోటి సహోదరుని నువ్వు ప్రేమించవలసిన రీతిగా ప్రేమించకపోతే దెర్ ఈజ్ అ సివియర్ వార్నింగ్ ఫర్ అస్. మనం అయోగ్యంగా బల్లలో పాలు పొందినట్టే. సో యోగ్యమైన రీతిగా బల్లలు తాకకుండా అపవిత్రంగా పాలు పొందితే బల్లంతా అపవిత్రపరచబడుతుంది. ఆ పవిత్రమైన బల్ల, పరిశుద్ధమైన బల్ల, ఆ బల్లాన్ని తాకినప్పుడు మనలో ఉన్న ఆ గయల్, ఆ ట్రాష్, ఆ యొక్క చెత్త హృదయంలో దాగి ఉంటే ఆ చెత్త అంతా తీసి పడేసుకుందాం. ప్రభు సన్నిధిలోకి వెళ్దాం, ప్రభుని క్షమాపణ అడుగుదాం. అయ్యా, నేను మరి నా ఇష్టానుసారంగా నేను నీకు ప్రయారిటీస్ ఇవ్వాల్సిన రీతిగా నేను ఇవ్వలేదు ప్రభువా, నన్ను క్షమించు అంటే, దొంగ మీద, ఆ కొండ మీద, ఆ కల్వరి సిలువలో మరి సిలువ వేయబడిన ఇటుపక్క ఒక దొంగ, అటుపక్క ఒక దొంగ ఉన్నాడు. ఆ దొంగ ఒకడేమో దూషిస్తున్నాడు, నువ్వు దేవుడు అయితే నువ్వు రక్షించుకో, నన్ను కూడా రక్షించంటున్నాడు. ఇంకొక ఆయన అంటున్నాడు, రే నువ్వు నేను చేసింది అయితే అది కరెక్ట్, మనం నరహత్య చేసాం, వ్యభిచారం చేసాం, మనం పాపంలో జీవించాం, అయితే ఈయన గురించి నువ్వు అలా అంటున్నావేంటి అని ఈ దొంగ ఆ దొంగను తిడుతూ, అప్పుడు ఈ దొంగ యేసు ప్రభుతో అంటాడు, నీవు నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో అక్కడ సిలువ వేయబడుతూ కూడా అక్కడ పాప క్షమాపణ. ఆయనకి ఏ సువార్త అందించబడలేదు, ఏ రక్షణ వార్త అందించబడలేదు. దేవాది దేవుడు యేసు ప్రభు వారు అక్కడ కూడా ఆయన ప్రేమను కనపరిచాడు. ఒకవేళ నువ్వు ప్రేమ చూపుట్లో
నువ్వు లోపించుంటే ప్రభు సన్నిధిలో క్షమాపణ అడుగుదాం, మారు మనసు పొందాలి అని ఇక్కడ 5వ వచనంలో అంటాడు. నీవు ఏ స్థితిలోంచి పడిపోతావో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. మొదట ఎలాంటి ప్రేమ మనం కనపరచామో అటువంటి ప్రేమను మనం రెస్టోర్ చేసుకుందాం. యేసు ప్రభు వారి శిష్యులు ఎంతమంది అండి? 12. డౌటా? మెల్లిగా చెప్తున్నారు. 12 మందిలో 2, ఒకళ్ళు ఇస్కరియోతు యోధ, ఇంకొక ఆయన ఎవరు? ఇంకెవరు? ఇస్కరియోతు యోధతో పోలిస్తే రేటు ఇంకొక ఆయన ఎవరండి? యేసు ప్రభు వారిని బొంకింది ఎవరు? పేతురు 3 సార్లు బొంకాడు. కానీ పేతురు యేసు ప్రభు వారి దగ్గరికి తిరిగి వెళ్ళాడు. అయ్యా, నేను బొంకాను, నేను నీకు ద్రోహం చేశాను, నువ్వు ఎవరో తెలియదు అన్నాను, శాపవచనాలు పలికాను, దయతో నన్ను రెస్టోర్ చేయి, నన్ను క్షమించు అని ఎక్కడికి వెళ్ళాడంటే యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళిపోయాడు. సరాసరి యేసు ప్రభు వారు క్షమించాడు. ఆయన మళ్ళా పునరుద్ధరణ లేచిన తర్వాత యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఆయన పరిచర్య మళ్ళా పేతురుకి అప్పగించి ఉన్నాడు. ఆయన ఎక్కడ బొంకాడో అక్కడే నిలబడి సువార్త అందిస్తే ఒక్క దినం ఎంతమంది అండి? 3,000 మంది. అక్కడే నిలబడి ఇంకొక ప్లేస్లో మళ్ళా సువార్త అందిస్తే అక్కడ ఎంతమంది? 5,000 మంది. ఆయన చదువుకున్నాడా? ఆయనకి ఏ చదువు లేదు, ఏ శాస్త్రం లేదు. ఆత్మదేవుడు ఆయన ఎంపవర్ చేస్తే, నేను శక్తితో నింపితే నువ్వు ప్రభు కొరకే నువ్వు గొప్ప కార్యాలు చేయగలవు. యోధా ఏమయ్యాడండి? ఆయన కూడా రిలీజ్ అయ్యాడు. అయ్యో, ఈ నిరపరాధి, ఈ నీతిమంతుని రక్తం నేను పాపం చేశానని చెప్తూ ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళా గుడి దగ్గరికి వెళ్ళి ఆ ప్రధాన యాజకుల పెద్దలకి అక్కడికి చెప్తాడు. ఇప్పుడు వాళ్ళన్నారు, ఈ డబ్బుతో నాకేం పని, నువ్వేదో చేసుకో, నువ్వు మాకు సంబంధం లేదు, మా పని జరిగిపోయింది, నువ్వు అప్పగించావు మీ యొక్క గురువు గారిని, అంతే చాలు అన్నారు. అయితే వెళ్ళిపోయాడు. దేవాలయంకి వెళ్ళి ఏం చేశాడు? ఆ నాణ్యాలన్నీ విసిరేశాడు. ఏమయ్యాడు? ఊరి పట్టుకుని చనిపోయాడు. అదే ఒకవేళ యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళి ఉంటే తప్పక యేసుప్రభు వారు క్షమించి ఉండేవాడు. తప్పక ఆయన్ని మళ్ళీ రెస్టోర్ చేసి ఉండేవాడు. ఓ ప్రియమైన సోదరుడా, సోదరి, నువ్వు ఎవరి దగ్గరికి పరిగెడుతున్నావు? వేర్ యు ఆర్ రన్నింగ్? ఎక్కడ పరిగెడుతున్నావు? వీ షుడ్ నాట్ రన్ అవే ఫ్రమ్ గాడ్. యేసు ప్రభు వారి దగ్గర నుంచి పారిపోకండి. వీ నీడ్ టు రన్ ఇన్ టు క్రైస్ట్. దేవునిలోకి, యేసు ప్రభు వారిలోకి మనం పరిగెట్టుకుంటూ వద్దాం. క్షమాపణ పొందుతాం. ప్రభు మనల్ని క్షమిస్తాడు. ఎత్తపడే గుంపులో ఉంటాం. మీరు నేను అనుకున్నట్టుగా ఇంకా ఆలస్యం చేయట్లేదు ప్రభు. ఆ బుద్ధి లేని కనికల ఊహించలేదు విడిచిపెట్టబడతామని. మనకి డోర్స్ క్లోజ్ అవుతాయని వాళ్ళు ఊహించలేదు. ఎందుకంటే వాళ్ళు కొన్ని సంవత్సరాలు వాళ్ళు కూడా మరి దేవుని బిడ్డలతో సహవాసం చేశారు, ముసుగులు వేసుకున్నారు, బైబిల్ చదివారు, ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్స్ అయింది. చాలామంది ఇళ్లలో ఫ్యామిలీ ప్రేయర్స్ లేవు అనుకోండి. ఫ్యామిలీ ప్రేయర్ లేకపోతే రెస్టోర్ చేయండి. ఈవేళ ప్రభు సన్నిధిలో బలలో పాలు పొందుతున్నప్పుడు తీర్మానం చేయండి, ప్రభువా మా ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ లేదు, మా ఇంట్లో మరి దేవుని యొక్క మాటలు లేవు, మేము బిజీ షెడ్యూల్లో ఉన్నాం, బిర్యానీలతోటే ఉండిపోయాం మా జీవితాలు, మా అన్నిని కనుక దావత్తులు చేసుకునే దానిలోనే ఉండిపోయాం. నీ రాకడ అతి సమీపం ఉంది. నీవు నాయన మరి నీ యొక్క ఆత్మ దేవుని ద్వారా మాకు గుర్తు చేశారు. మా యొక్క పతనాలు, మా పొరపాట్లు మరొక వాక్య వెలుగులో మేము పరీక్ష చేసుకుంటున్నాం. క్షమించమని అడుగుదాం ప్రభు సన్నిధిలోకి. ప్రభుని క్షమాపణ అడుగుదాం. ప్రభుని రెస్టోర్ చేయమని అడుగుదాం. పేతురుని రెస్టోర్ చేస్తే ఆయన ఎంత పవర్తో నింపబడ్డాడంటే గొప్ప పరిచర్య ధర్మాన్ని కొనసాగించాడు. సో కనుక నువ్వెవరైనా సరే ప్రభు సన్నిధిలో ఆత్మ చెప్తున్నప్పుడు చెవిగలవాడు ఏం చేస్తాడట? వింటాడు. సో కనుక ఆత్మదేవుడు నీతో నాతో ఆయన ప్రతి ఒక్కరిని దర్శిస్తున్నాడు, ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు.
మనం ఒకవేళ అలా లేకుండా సిద్ధపాటు లేకుండా ఉంటే మనం సిద్ధపాటు కలిగి ఉందాం. మరి ఎక్కడో ప్రసంగం నేను ఎక్కడో ఆరంభించాను, దాన్ని ముగించలేకపోయాను. ఎందుకంటే 13వ అధ్యాయం 14వ అధ్యాయం మీకు మాట చదివించాను. మీ హృదయాలని కలవరపడనీయొద్దు, వెరవనివ్వద్దు. మరి మీ హృదయాలను కలవరపడనీయకండి. నేను మీకంటే ముందు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను. నేనుండి చోట మీరు ఉండిలాగున నేను వస్తాను, మిమ్మల్ని తీసుకువెళ్తాను. అది యేసు ప్రభు వారు పలికిన మాట మనం ఆరంభంలో చెప్పాం. అయితే ఆత్మదేవుడు ఎందుకో నన్ను వేరే డైరెక్షన్లోకి తీసిపోయాడు, నాకైతే తెలియదు. ఒక ప్రియమైన సోదరుడు సోదరి, సిద్ధపాటు కలిగి ఉండకపోతే మనం విడిచిపెట్టబడతాం. కనుక సమయం అయిపోయింది, మనకి ఇంకొక 2 నిమిషాల సమయం, చాలా వాల్యుబుల్ టైం ఇది. ప్రభుని పరీక్ష చేసుకోవడానికి, వ్యక్తిగతంగా మనం పరీక్ష చేసుకోవడానికి ఒక 2 నిమిషాలు టైం తీసుకుందాం. మన నిజస్థితి అంతా ప్రభువునికి చూపించమని అడుగుదాం. ఒకవేళ అలా లేకపోతే, ప్రభువా నేను విడిచిపెట్టబడే గుంపులో ఉన్నాను కనుక నన్ను రెస్టోర్ చేయి, పేతురుని రెస్టోర్ చేసిగా నన్ను కూడా రెస్టోర్ చేయి అని అడుగుదాం ప్రభుని. మౌనంగా ప్రతి ఒక్కరూ మోకరించండి. మోకరించగలిగిన వాళ్ళందరూ 2 నిమిషాలు ప్రభుతో చెప్పండి. ప్రభుతో రికన్సైల్ అవుదాం, ప్రభుతో మనం సమాధాన పడదాం, ప్రభుని అడుగుదాం.